ఇప్పటివరకు అంటే నీ చాలా తక్కువ ఏజ్‌లోనే కొన్ని చూసావు. దాన్ని నేను చెప్పలేను. ఓకే అమ్మా చూడు జాగ్రత్త అని చెప్పలేము. ఎందుకంటే పడింది నువ్వు కాబట్టి. ఈ తక్కువ టైంలో మోస్ట్ ఆఫ్ దిలో ఒక డే ఈరోజు నేను తీసేయాలి. నా లైఫ్‌లో ఈ డే నాకు ఉండకపోతే బాగుండు అనుకునే రోజేంది? ఉన్నాయి. 1, 2 ఉన్నాయి. ఒకటే కాదు. రాధిక కనిపించిన రోజని చెప్పుకో. అది అది చాలా చిన్న ఇన్సిడెంట్. దానికన్నా పెద్దవా? సరే ఒకటి చెప్పు, 2, 3 వద్దు. జస్ట్ ఒకటి ఈ డే తీసేస్తే బాగుండు నాకు లైఫ్‌లో అని. కానీ చెప్పకూడదు. చెప్పకూడదా? సో కెమెరా ల్యాబ్ చెప్దామా? సో 2, 3 ఉన్నాయంటే అంటే నాకు తెలిసినంత వరకు ఇదే నీకు అంటే ఈ విషయం కాదు కానీ ఒకటైతే చెప్తాను. మా ముగ్గురు మధ్యలో అంటే ఆ గొడవ ఒకటి తెలియని ఒక గొడవ. ఎవరికి ఎవరితో సంబంధం లేదు ఆ గొడవ జరుగుతున్నప్పుడు. ఓకే. బట్ నేను వెళ్ళి తిన్నకి చెప్పడం, తను వెళ్ళి ఆమెను అనడం, ఆమె మళ్ళీ కౌంటర్ వీడియోలు పెట్టడం, ఇలాంటి సెనారియో ఒకటి లేకపోతే బాగుండేదని అయితే అనిపించింది. ఓకే. సో ఒకరి గురించి ఒకరు తెలియకుండానే ఒకరి లైఫ్ లోకి ఒకరు వెళ్ళిపోయాం అంతేనా? ఎవరికి ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందన్న క్లారిటీ తనకి లేదు. లేకుండా ఏదో ఇమాజిన్ చేసుకొని ఏదో మాట్లాడడం, దానికి మళ్ళీ ఒక కౌంటర్ మాటలు, ఇవన్నీ ఆ జోన్ లేకపోతే బాగుండేది. సో ఓకే, నీ లైఫ్ లో ఆ డే తీసిస్తే బాగుంది అనుకుంటా. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఎందుకంటే ఆ ఒక్క ఇన్సిడెంటే ఇది ఇంపాక్ట్ మొత్తానికి రీజన్. సో కరెక్ట్. అంటే ఇప్పుడు నీకు ఇంత నెగిటివ్ రావడానికైనా నలుగురిలో కనిపించడానికైనా మెయిన్ రీజన్ అదే. అదంటూ లేకపోతే కొంచెం ఇంకొకటి ఏంటంటే లైక్ తను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. చూసే వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి మా వీడియోస్ చూసి అది చూసి అనుకున్నారు. ఎంతో కొంత మరీ అంటే ఒక కాంట్రవర్సీ ఉండే మేము. మరి ఇంత ఇంత కాకుండా ఒక లిమిట్ సెట్ చేసుకొని ఉంటే బాగుండేదేమో అని తర్వాత ఇవన్నీ చూసాక అనిపించింది. నీ పర్సనల్గా నువ్వు పడుకునేటప్పుడు ఆ డేలో కానీ లేకపోతే అప్పుడు జరిగినవి కానీ ఒకసారి ఆలోచించుకుంటావు ఒక నీకే, ఇంకెవరితో ఉన్నది పక్కన పెడితే నువ్వు ఎప్పుడైనా అంటే వాళ్ళు ఏంటంటే జరిగిన దానికి నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఓకే ఎంత కంటెంట్ అయినా కూడా ఒక లిమిట్ సెట్ చేసుకొని ఉంటే బాగుండేదేమో అని. అది ఎప్పుడు తెలుస్తుంది? కొంతమంది ముందే ఇది చేయడం కరెక్ట్ కాదని ఫార్వర్డ్గా ఆలోచించుకుంటారు. కొంతమందికి దిగిన తర్వాత అర్థమవుతుంది, కొంతమందికి దెబ్బ తగిలిన తర్వాత అర్థమవుతుంది. అది ఓకే అర్థమైంది, రియలైజ్ అయింది, బాధపడుతుంది అన్నది ఓన్లీ నాకే తెలుస్తుంది. ఇప్పుడు నేను బాధపడుతున్నానని చెప్పేసి అది కూడా నేను వీడియో చేసి పెట్టుకోలేను కదా. సో మీ అందరికి అర్థం కావాలి నేను ఎంత బాధపడుతున్నాను అని. ప్రతిది అట్లా వీడియో చేసి పెట్టుకోలేను నేను. సో ఈ నా 4 వాల్ సిచ్యువేషన్స్ ఏంటనేది నాకు ఒక్కదానికే తెలుస్తుంది. సో అది వాళ్ళకి తెలియాలని కూడా నేను అనుకోవట్లేదు. నేను ఏంటంటే రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ అయిపోయాను. నేను సైలెంట్ అయ్యే కొద్ది వాళ్ళు ఇంకా ఎక్కువ చేసేస్తున్నారు. సో అందుకే నువ్వు కూడా ఈమెం సాడ్గా వీడియోలు పెడతలేదు కదా, మొత్తం అంతా చిల్ అవ్వకుండానే పెడుతుంది. సో ఈమెమి దీనికి ఏమి డౌన్ ఫీల్ అవ్వట్లేదు చేసిన దానికి అని అనుకుంటున్నారు. కానీ అంటే నువ్వు అనుకున్నావు ఎప్పుడైనా తప్పు చేశాను అనవసరంగా? తప్పని నేను అనను. లైక్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోవడం అనేది ఇప్పుడు దానికి నాకు సంబంధం లేదు కదా. దానికి నాకు సంబంధం లేదు. నువ్వు రాకముందే జరిగిందా? రాకముందే? నేను రాకముందే. మరి మీదే కారణం అని చెప్పారు కొన్ని ఇంటర్వ్యూస్ లో, కొన్ని వీటిల్లో. ఎవరు చెప్పారు? సో అంటే తెలుసు కదా, కామెంట్స్ లోనో దాంట్లోనో చాలా మంది చెప్పారు కదా. ఇప్పుడు వాట్ ఈస్ వాట్ అనేది మా నలుగురికి తెలుస్తుంది. నలుగురికే, ముగ్గురికి కూడా కాదు, నలుగురికి తెలుసు. ఓకే. సో వీళ్ళకి ఏంటంటే చూసేది ఒక్కటే ఇంపార్టెంట్. ఏం కనిపిస్తుంది ఆ కనిపించే దాంట్లో నుంచి దీని నుంచి దానికి లింక్, దాని నుంచి దీనికి లింక్ వేసి దాన్ని ఒక కన్క్లూజన్కి తీసుకొచ్చి ఒక స్టోరీ వాళ్ళు కుక్ చేస్తారు. చేసి ఇదే ఫ్యాక్ట్. ఇంకా వస్తానే ఉన్నాయి నాకు అవే కమెంట్స్ ఇప్పటికి కూడా. సరే ఓకే, దీని గురించి కాస్త పక్కన పెడదాం. ఇలా చేసావని దీని గురించి కొంచెం పక్కన పెట్టి నీ పర్సనల్ దీనికి వచ్చి ఆ వీడియోస్, దాని తర్వాత నువ్వు చేసుకున్న వీడియోస్ గుడ్ వేలో వెళ్తాయి, గుడ్గా వెళ్తాయి, బ్యాడ్గా వెళ్తే బ్యాడ్గా వెళ్తాయి.
80% మంచిగానే తీసుకుంటున్నారు. తగ్గింది ఇంకోటి కొంచెం ఏంటంటే బెటర్. నార్మల్గా నువ్వు ఏ బ్రాండ్ వాడుతావు? అంటే అంటే అన్ని బాటిల్స్ తో పెడుతుంటావు కదా, సో ఏ బ్రాండ్? ఈ మళ్ళా ఇప్పుడు అంటే ఎక్కువగా నేను నాకు వచ్చిన క్వశ్చన్స్ కూడా ఎలా అంటే నాకు మందు 80% వీడియోస్ తగ్గిందని ఎందుకు చెప్పాను కదా. పెడతావు, మందు మీద రిలేటివ్ వీడియోస్ ఎందుకు పెడతావు అదే అని చెప్తున్నా. అంటున్నాను. నాకు 80% నెగిటివిటీ ఒకటి తగ్గి ఆ 20% మిగిలింది అంటే అందులో 10% ఇది 10% అది. ఓకే. ఆ 10% ఏంటంటే అన్ని మంది రిలేటెడ్ వీడియోస్ చేస్తావు అంటే నేనేం ఆల్కహాలిక్ కాదు. నేను చేసే ఒక తాగుతా, ఇట్స్ నాట్ దట్. మామూలుగా ఎవరున్నారు ఒక పార్టీస్ లో వెళ్ళేటప్పుడు అంతే. ఓకే, ఫార్మాలిటీస్. ఇప్పుడు కానీ ఏంటంటే మీరు తీసే వీడియోస్ వల్ల దానికి వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎలా ఎలాగా చూసారు కదా. పెట్టేసుకుంటున్నారంటే దీనికి 24 గంటలు తాగుడు తప్ప ఏం పని ఉండదు అని అలా అనుకుంటున్నారు. నేను ఏంటంటే నేను చేసే వీడియోని కంపేర్ టు అదర్ వీడియోస్ కి దీని రిలేటెడ్ చేస్తే నేను నా సెల్ఫ్ నేను ఎంజాయ్ చేస్తాను అంతే. వీడియో చేసే టైంలో నేను ఎంతలో ఏమన్నా తాక్కుంటూ పెట్టానా, లేకపోతే ఎవరికైనా చీర్స్ కొడితే ఏమన్నా పెట్టానా, లేదు జస్ట్ బాటిల్ ని చేతిలో హోల్డ్ చేసుకొని పెట్టినా, లేదు అంటే బాటిల్స్ తో ఏదో ఒక సాంగ్ అట్లా చేసిన. అది ఇంకా దారుణమైన జడ్జిమెంట్. ఒకటి తగ్గుతుంది అంటే నాకు ఎలా అనిపించింది అంటే కొంతమందికి వాళ్ళు మళ్ళీ ఒక రాయేసి కెలకాలి అన్నట్టే ఫస్ట్ ఒక 8 వీడియోస్ దాకా మంచిగా చేస్తావు, ఒక్క 2 వీడియోస్ రిలేటెడ్ చేస్తావు, అది వాళ్ళకి అదే చూసుకొని ఆ వీడియోని మళ్ళీ హైప్ చేస్తారు. సో కోరుండికి వెలుగుతావా నువ్వు, లేకపోతే ఏంటి కోరుండి వాళ్ళని ఏదో ఒకటి ఉండాలి అన్నట్టు? ఇప్పుడు నాకు ఎవ్రీడే ఒకటే వీడియో చేయాలని ఎవరికీ అనిపించదు. ఇప్పుడు నేను ఆ టైంకి ఏ మూడ్లో ఉంటే ఎక్కడో చూస్తాను, అలాగా సడన్ గా మైండ్ లో ఇట్లా చేయాలనిపిస్తుంది, అట్లా చేస్తాను. నేను అది ఎప్పటి నుంచో నేను అలాగే చేస్తున్నాను. ఈవెన్ నాకు వంశీ తెలియక ముందు నుంచే నేను. లేదు, ఇన్ఫాక్ట్ అప్పుడు కూడా నేను ఆల్కహాల్ రిలేటెడ్ చేసిన వీడియోస్ అవి అప్పుడు కూడా అలానే వైరల్ అయ్యి ఉండే, మిలియన్స్ లో ఉండే అవి కూడా. కాకపోతే ఒక టైంలో నాకు టైం లేక అసలు మొత్తానికి ఇన్స్టానే తగ్గించేసా. అండ్ మళ్ళీ ఒక 2 months నుంచి చేస్తున్నా. ఈ 10 వీడియోలు పట్టించుకోరు కానీ పెట్టే ఒక్క వీడియోని పట్టించుకుంటారు. వాళ్ళ కోసం కూడా వీడియో పెట్టినట్టున్నావు కదా. అదే పెట్టా నేను అదే మెసేజ్ చేయలేక పెట్టావా? మరి ప్రతి ఒక్కరికి వెళ్ళి నేను చెప్పలేను కదా ఆబ్వియస్ గా. సో పెట్టాను. నేను ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్తారంటే ఇంకా నా లైఫ్ కూడా వాళ్ళే బతికేయాలి. వాళ్ళ లైఫ్ గురించి ఎవరన్నా వాళ్ళకి చెప్తున్నారా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళే ఉంటున్నారు. ఇట్స్ నాట్ దట్ మీకు నచ్చపోతే ఏదైనా చెప్పచ్చు, తప్పు లేదు, కానీ చెప్పే వే ఉంటుంది కదా. లైక్ అమ్మ అన్నానికి నీ అమ్మ అన్నానికి ఎంత తేడా ఉంది, అలా చెప్తున్నారు. అలా చెప్పేసరికి తీసుకోలేకపోతున్నా. ఇప్పుడు నార్మల్ గా నాకు పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళకి కూడా నేను కమెంట్స్ కి రిప్లై ఇస్తాను. కొంతమంది నువ్వు ఎవరిది పట్టించుకో మాకు అక్క, నీకు నచ్చినట్టు నువ్వు 90% నన్ను అందరు అక్క అంటారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎక్కడో ఉంటారు.